అన్న మరి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి ఇది నిజమేనా? ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులను చేసిండు? జనాలతోటి మాజీ ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? నా పేరు వల్లెప్ శ్రీనివాస్, మాది ఖానాపూర్ మండలం అండి. ఉద్యమ కాలం నుండి 2001 నుంచి మాకు ఆయనకున్న సంబంధాలతోని పార్టీ ధ్యేయంగా ఉద్యమకారులను కూడా అదే ప్రజాసేవే నా ధ్యేయంగా సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా అదే కొనసాగుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఖానాపూర్ మండలికి వచ్చేసి ఎన్నడూ మేము చిన్నప్పటి నుంచి చూస్తుంటే కూడా కొంతమంది పంది పంపుల వాగని, కొంత ఇంకే తీసుకొస్తా జూరాల పాకాలని, ఇవన్నీ ఎవరి వల్ల కాకుండా కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఏ విధంగా ఒప్పించి మెప్పించి 300 కోట్లతోని మా ఖానాపూర్ మండల్ పాకాల చెరువు అభివృద్ధి 300 కోట్లతో చేసి అలా రైతులకు శేషశామలుగా 10 సంవత్సరాలు యాసంగి వానకాలం రైతు ఆ ఖానాపూర్ మండలి బయటికి వెళ్ళే విధంగా ఇలా సుదర్శన్ రెడ్డి గారు చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి. ప్రజాసేవే ధ్యేయంగా సుదర్శన్ రెడ్డి చేసిన పనులు మరవలేని రైతులు ప్రతి ఇంటికి కన్నీరు శోకంగా మారింది. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కోలుకొని మళ్ళీ నర్సంపేట గడ్డ మీద అడుగుపెట్టాలని ప్రజలంతా అనేక దేవస్థానంలో పూజలు చేస్తూ అనేక ఇబ్బందులు పడుకుంటూ మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి మళ్ళీ తిరిగి మా గడ్డ మీద అడుగుపెట్టాలని జనాలంతా కోరుకుంటున్నారు. సో మనం చూస్తే ఇప్పుడైతే యశోద హాస్పిటల్ దగ్గరనైతే ఉన్నాము. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే నర్సంపేట నియోజకవర్గం ఉన్నదో, మరి నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఈరోజు మాట్లాడడానికి అయితే నియోజకవర్గం వారిగానైతే జనాలందరూ అయితే తరలి వచ్చిన వేళ మరి నర్సంపేట నియోజకవర్గము అదేవిధంగా నల్లబెల్లి మండలంకు సంబంధించినటువంటి మండల నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. సార్ ఏంటి సార్ మరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఏ విధంగా, మరి డాక్టర్లు ఏమని చెప్పారు, మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? వాస్తవం అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేము ఇక్కడే ఉండి అన్న కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంకి రావాలి, అన్న చేసిన అభివృద్ధి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు. ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సాపతులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ట్రీట్మెంట్ విషయంలో మరి రాష్ట్ర పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పర్యవేక్షణలో మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బ్రహ్మాండంగా ఈరోజు పెద్దన్నను తమ సొంత కుటుంబ మనిషిలాగా చూసుకుంటూ ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే అమెరికాలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యి, లండన్ డాక్టర్లను కన్సల్ట్ అయ్యి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు మాకు ఇష్ట దైవాలను అందరినీ కొలుస్తున్నాం. ఎందుకంటే మాకు సొంత బ్రదరు, మా ఇంట్లో మనిషిలాగా కలివిడిగా ఉన్న అందరిలో ఒకటిగా ఉన్న వ్యక్తి. ఆయనకు ఏ విధమైన అపోహలు కానీ, ఆయన డబ్బు ఆశ కానీ, ఆయన ఆస్తులు సంపాదించుకోవాలని ఆశ లేదు. ఓన్లీ ఆయన ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. 2001 నుంచి కేసీఆర్ గారికి ఒక కుడి భుజంలాగా ఉంటూ ఈరోజు ఉద్యమ పార్టీలో ఉద్యమ నాయకునిగా, తర్వాత వచ్చి రాజకీయ పార్టీలో రాజకీయ నాయకునిగా ఈరోజు ప్రజాసేవలో ఉండి ప్రజల కోసం తప్పించే వ్యక్తి అతనికి ఏం జరగదనే ఆలోచన మా అందరిలో ఉంది. ఖచ్చితంగా ఆయన కోలుకుంటాడు. కోలుకొని ఇప్పుడు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ఆయనను బతికిస్తుందనే ఆలోచన మా అందరిలో ఉంది. ఆయన నర్సంపేట నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ తీసుకొచ్చి ఈరోజు గోదావరి జిల్లాలో నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన అపర భగీరథుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇదే విధంగా మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్లో కట్టే మెడికల్ కాలేజీని కూడా ఈరోజు నర్సంపేట ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోటి ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా నర్సంపేట నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈరోజు 9 రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి ఈరోజు మరి నర్సంపేట కాన్స్టిట్యున్సీని కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసిన గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇంత మంచి పనులు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ దేవుడు ఖచ్చితంగా మా అయ్యప్ప స్వామికి ప్రతి డిసెంబర్ 9వ తారీఖు 10,000 అయ్యప్ప భక్తులతోటి ఆయన ఎప్పుడు కూడా పంబారట్టు కార్యక్రమాన్ని మాదనపేట చెరువు మీద ఆరంభంగా ఆయన సొంత డబ్బులతోటి పెట్టి అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు పంబారట్టు కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అతనికి బ్రహ్మాండంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు, కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ఖచ్చితంగా అందరి దేవతల ఆశీస్సులతోటి మా అందరి అభిమానంతో ఖచ్చితంగా ఆయన కోలుకొని
ఖచ్చితంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారనే ఆలోచనలో ఈరోజు మేమందరం ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మీ మండలంలో ఉన్నటువంటి మీకు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండేటివి? మేము చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఉద్యమ టైంలో కలిసి ఉద్యమం చేసినాం. తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు ఎంపీపీ అవకాశం వస్తే యూనివర్సిటీ నుండి తీసుకెళ్ళి నన్ను ఎంపీపీ చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. తర్వాత నా ఎంపీపీ పదవి అయిపోయిన తర్వాత కూడా అన్న మరి ఏంటిది అదే అని అడిగితే కూడా నువ్వు ఎక్కడికి పోవద్దు, నీ సేవలు కూడా ప్రజలకు అవసరం, నువ్వు ఎడ్యుకేటెడ్, ఒక పిహెచ్డి డాక్టరేట్ చేసినావు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని మండల పార్టీ అధ్యక్షునిగా అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు పార్టీలో బాధ్యత ఇచ్చుకుంటూ పదవి ఇచ్చుకుంటూ నాతోటి ఒక సొంత బ్రదర్ లాగా నన్ను సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసుకుంటూ ఇప్పటికీ ఆయన ఏ విషయంలో కూడా నాతోటి షేర్ చేసుకుంటూ ఈరోజు నల్లవెల్లి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కూడా చేసిన వ్యక్తి, నాకు సొంత బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన కోలుకోవాలి, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం రావాలి, మేమందరం కూడా కోరుకుంటున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే మరి ఆయన ఆరోగ్యం పట్ల కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కొన్ని అపోహలు అయితే పుట్టిస్తున్న వేళ మరి మీరేమని మాట్లాడుతున్నారు? వాస్తవాన్ని అయితే ఈ ఒక నెల 2 నెలల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి నన్ను ప్రభుత్వ పరంగా బాగా టార్గెట్ చేసిండు. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న 2-3 కుంభకోణాలు, హైకోర్టుల కేసు ఫైల్ చేయడం కానీ, అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్ననే ఆలోచనతోటి మరి మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ గన్మెన్లు ఉన్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గన్మెన్లు తీసేసిండు. అదేవిధంగా ఆయనకు లైసెన్స్ గన్ ఆయనకు ఉంటుంది. ఆ లైసెన్స్ గన్నుకు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసి ఆ వెపన్ కూడా రిటర్న్ తీసుకొని ఆయన మానసిక క్షోభకు గురయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో మాత్రం చేసిళ్ళు. ఇంకో విషయం ఏంటంటే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులను హైదరాబాద్లో పిటిషన్ ఇచ్చి ఎవరెవరైతే ఎలక్షన్లో ఆయనకు సపోర్ట్ చేసిల్లో ఆ సపోర్ట్ చేసిన వ్యక్తులను కూడా హైదరాబాద్కు పిలిపించి ఆయన మానసిక క్షోభకు గురయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఆయన మీద కక్ష కట్టి ఆయనను చాలా మానసికంగా ఇబ్బంది పడే విధంగా చేసిల్లనే విషయం వాస్తవం.